అందరికీ నమస్కారము. ఈరోజు మనము జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది నరసింహ కాలనీ లైన్. ఇది నరసింహ కాలనీలో చూస్తున్నాము. ఇక్కడ బురద నీరు చిన్నపాటి వర్షానికి ఇదంతా మురికి నీరు వచ్చి ఇక్కడ చేరుతూ ఉంది. దీనికి ఏంటంటే మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కూడా దీన్ని ఈ యొక్క సీసీ రోడ్డు లేని కారణంగా వల్ల ఇది కింద అంటే గుంతలాగా తయారైపోతుంది. ఈ గుంతలాగా తయారవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే నీరు బయటకు వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయి మురికిగా తయారవుతున్నది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కానివ్వండి, లేదంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఇవి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మురికాల పైన అట్లా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మురికాల పైన వెళ్తున్నప్పుడు పొరపాటున కాలు స్లిప్ అయినా కూడా కింద పడే ప్రమాదాలు చాలా జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి బైకులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ బైకులు స్కిడ్ అయ్యి కింద పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక దీన్ని ప్రత్యేకంగా మున్సిపాలిటీ అధికారులు దీన్ని ప్రత్యేక చొరవతోటి ఈ యొక్క లైన్ సీసీ రోడ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ స్ట్రీట్ లైట్ కనపడుతుంది మనకు అక్కడ, అలాగే ఇక్కడ స్ట్రీట్ లైట్ కనపడుతుంది. ఇవి కనీసం పోయి 3 నెలల నుంచి స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క అధికారులు ఖచ్చితంగా ఇట్లాంటి గుర్తించి తక్షణమే వీటిని, ఎందుకంటే చీకట్లో విష సర్పాలు తిరుగుతూ ఉంటాయి. కనుక ఖచ్చితంగా మనకు చీకటి లేకుండా ఈ యొక్క వీధి దీపాలు అనేవి పోయిన మరుక్షణమే వాటిని సరిచేయవలసిందిగా మున్సిపాలిటీ అధికారులు కోరుతున్నాము. ఈ యొక్క లైన్ మాత్రం ఖచ్చితంగా మీరు సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తారని, అట్లాగే ఎందుకంటే ప్రజల పక్షాన మేము మీకు గంటపదంగా కోరుతున్నామని మీకు నమస్కరిస్తున్నాం.